V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. జిల్లా ప్రభుత్వ డ్రైవర్లు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర బాబాగుడిలో బాబా గారికి పంచామృత అభిషేకములు, తదనంతరం మధ్యాహ్న మహా అన్నదాన కార్యక్రమం చేశారు. విభూతి తాకించారు అందరికి. రవి గారు అమ్మా నీళ్ళేవి, నీళ్ళు వచ్చాయా? చాలు అలా పక్కన బట్టి परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की साईनाथ महाराज की बोलो साईनाथ महाराज की। ఈ కోఆపరేటివ్ సొసైటీకి చైర్మన్. అలాగే ఇక్కడ ఈ గుడి తాలూకా డెవలప్మెంట్ తాలూకా వ్యవహారం అంతా ఒక నలుగురు ఉన్నాం, నలుగురు చూస్తూ ఉంటారు. నలుగురు కలిసి ఈ యొక్క కార్యక్రమం గురు పౌర్ణమి చేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించాము. అలాగే డోనర్స్ వీరు వేరు ఆర్పిల్లి వెంకటరమణ గారు రైల్సైకి మనకు చాలా డొనేషన్ చేసి ఎప్పుడూ కోఆపరేట్ చేస్తుంటారు. ఎవరు అమ్మినా అందకపోయినా సరే వారు వచ్చి ఈ గుడికి కావాల్సిన మెటీరియల్ ఏదో ఉంటారు. ఈరోజు కూడా కొన్ని రైల్సై ఇస్తామనేసి వారు తెలియపరిచారు. అలాగే ఇంకా ఇతరులు కూడా వారికి తోచినటువంటి సహాయ సహకారాలు అందించి ఈ బాబా తాలూకా గుడిని అభివృద్ధి చేయడానికి వారి తాలూకా సహాయ సహకారం కోరుతూ మా సెక్రటరీ గారు సత్యనారాయణ గారు, త్రినాథరావు గారు స్టేట్ గవర్నమెంట్ డ్రైవర్ సొసైటీ అండి. ఇది ఇల్లు ఇచ్చే స్థలం సొసైటీ. దాంట్లో వారు చైర్మన్ గారు చేసేస్తున్నారు. నేను వైస్ ఇస్తున్నాను సెక్రటరీ. త్రినాథ్ గారు కూడా సెక్రటరీ అండి. మేము 150 మంది ఇళ్ల స్థలాల దీని మీద ఇప్పుడు చాలా కాలం నుంచి నడుగుతుంది. తొందరలోనే అయ్యే అవకాశాలు ఉన్నాయి. మేము 3 సంవత్సరాలు గుడి పెట్టి 3 సంవత్సరాలు అయిందండి. అప్పుడు మేము అందరం కలిసి కట్టామండి సొంతంగాన. పాత ఆయన శ్రీరాములు గారు ఏమో అక్కడ వినాయకుడి గుడి పెట్టారు. తర్వాత మేము సాయిబాబాని పెడతామని మా చైర్మన్ గారు చెప్పడంలో మేమందరం స్పాన్సర్ చేసుకొని చేసామండి. కాబట్టి ఈ 150 మందికి ఇళ్ల స్థలాలు రావాలనే కోరిక మా దృఢంగా ఉంది. మా చైర్మన్ గారి దగ్గరుండి 11 మంది డైరెక్టర్లు ఉన్నామండి. మేము దీనికి 11 మంది కలిసి పనిచేస్తున్నాం. సొసైటీలో ముందుకు తీసుకెళ్ళి ఇళ్ల స్థలాలు అందరికీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ డ్రైవర్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ సార్ మాది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజు ఇక్కడ చేద్దామని ప్రతి సంవత్సరం చేస్తున్నామండి. స్వామివారు ముందుకి అందరికీ ఇక్కడ చాలా నమ్మకం కలిగింది స్వామివారి మీద. చాలామంది డోనర్స్ వస్తున్నారు. ఇంకా గుడి కూడా అభివృద్ధి ప్రతి వారం గురువారం నాడు భోజనాలు పెడతాం. పండగ పూజ జరుగుతుంది. ఇప్పుడు మార్నింగ్ ఏమో పంచామృతం జరిగిందండి. మేము దగ్గరుండి మేమే డొనేషన్ చేసుకొని షాపుల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు డొనేషన్స్ ఇచ్చి వాళ్ళు కూడా మాకు కోఆపరేషన్ చేస్తున్నారు. వివరాలన్నీ సాయిబాబాది. అట్లాగే ఈ సాయిబాబాని కొలుసుకునే వాళ్ళందరికీ అన్ని విధాల కోరికలు తీరుస్తున్నాడు. అందరికీ నమ్మకంగా ఉంది. సహాయం చేస్తున్నారండి. ఏది ఆకుండా జరుగుతుంది. బాబా ఆయన జరిపించుకుంటున్నాడు. మేము ఓన్లీ నిమిత్తం అండి. ఈ అన్ని విధాలుగా ఇక్కడ సహకారాలు అందిస్తూ మా ప్రెసిడెంట్ గారు, మా చైర్మన్ గారు అన్నీ చూసుకుంటున్నారండి. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి లక్షవారం భోజనాలు పెడుతున్నామండి. ఇచ్చిన దాతలు అందరూ కూడా సాయం చేస్తున్నారు. మాకు ఏ ఇబ్బందులు లేకుండా మేము
మాతో సహకరించిన షాపుల వాళ్ళు కూడా మమ్మల్ని చాలా సాయిబాబా ఆలయం నాకు అంతకుముందు మామూలుగా ఉండేది. ఆ తర్వాత ఇక్కడ పెద్దలందరూ కూడా నా పేరు సారిపల్లి వెంకటరమణ, ఈ 29వ వార్డు సీనియర్ లీడర్. అయితే నన్ను సంప్రదించారు. ఆ బాబా ఆశీస్సులతో నేను కూడా చేసి టైల్స్ సహాయం చేశాను. దాని నిమిత్తం ఈ పెద్దలందరూ కూడా బాబా గారిని ఇక్కడ ప్రతిష్ఠించారు, ఆహ్వానించారు. ఆ పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.